ఈరోజు నేను బిస్కెట్స్ చూపిస్తున్నానండి. ఈ బిస్కెట్స్ చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇదిగోండి టీ టైం బిస్కెట్స్ అండి ఇవి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. 2 గ్లాసుల గోధుమ పిండి తీసుకుంటున్నాను. అలాగే 1/2 గ్లాస్ సన్న రవ్వ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే కోకోనట్ వేస్తున్నాను, కొబ్బరి పొడి 3 స్పూన్స్ కొబ్బరి పొడి వేస్తున్నాను. ఇందులోకి నేను 1 గ్లాస్ షుగర్ తీసుకుంటున్నాను. ఈ షుగర్ పౌడర్ వేసుకోవాలి, మిక్సీ జార్లో పోసేసుకొని దీంతోపాటు 4 ఇలాచీ తీసుకుంటున్నాను. వీటన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే సాల్ట్ తీసుకుంటున్నాను, కొంచెం అంటే మరి లైట్గా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేసుకోవాలి. 3 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను నేను. దీన్ని మంచిగా కలిపేసేసుకోవాలి ఈ నెయ్యిలో పిండిని. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఈ పిండి అనేది నెయ్యిలో కలుపుకున్నాం కదా, నెయ్యి వేసి ఇది ఇలా ముద్దలాగా రావాలి. ఇందులోనే మిక్సీ పట్టి పెట్టుకున్న షుగర్ పౌడర్ వేస్తున్నాను. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు. అంటే మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోండి. ఇందులోనే మిల్క్ వేస్తున్నాను, అంటే చూస్తూ వేసుకోండి. ఇలా 1 స్పూన్ వేసుకున్నాక కొంచెం కలిపి చూసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే మరీ మెత్తగా అయిందనుకోండి ఈ స్నాక్స్ రావు. అందుకనేసి ఇలా కలుపుతూ కొంచెం పాలు వేసుకుంటూ ఉండాలి. బిస్కెట్లు చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయండి. ఇలా కొంచెం వేస్తూ కలుపుకోవాలి. ఇదిగోండి ఇలా ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. పాలు ఒకేసారి వేయకుండా కొంచెం వేస్తూ ఉండాలి, లేదంటే ఎక్కువ పాలు వేసి ఇది పిండి మెత్తగా అయిపోతుంది. కాబట్టి బిస్కెట్స్ అనేవి సరిగ్గా కుదరవు. అందుకనేసి ఇలా కొంచెం పోస్తూ ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో వేసుకోవాలి. ఇదిగోండి పిండి మధ్యలో ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఆఫ్ తీసుకొని దీన్ని ఇలా ప్రెస్ చేసుకొని ఈ కోళ్ళతోనే ఇలా ప్రెస్ చేయాలి. అయితే ఇలా పగిలినట్టుగా వస్తుందండి. ఇప్పుడు ఈ సైడ్స్ని కట్ చేసేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. నేను ఇలా కట్ చేస్తున్నా. ఇదిగోండి మిగిలిన పిండి కూడా ఇలాగే చేసేసుకొని కట్ చేసి పెట్టేసుకోవాలండి. ఇలా చేసి పెట్టేసానండి నేను. స్క్వేర్ షేప్లో వేసుకున్నాను. కావాలంటే మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోండి మీరు. స్టవ్ ఆన్ చేసేసుకొని డిష్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఇందులో ఈ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ వేసేసుకోవాలి. స్లిమ్లో వేయించుకోవాలి. స్టవ్ స్లిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వీటిని టర్న్ చేసుకోవాలి. ఇలా మిగిలినవన్నీ ఇలాగే వేయించేసేసుకోవాలి. ఇంతే అండి, బిస్కెట్స్ రెడీ. చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయండి. వాటర్ వేయకుండా పాలతోనే
పిండి కలిపేసుకున్నా కదండి, మీరు కూడా నేను చెప్పిన మెథడ్లో కలుపుకొని చేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, అంత బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో ఒక్క కామెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.